హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ కమెడియన్ రేంజ్ ఎంజాయ్ చేసిన వేణుమాధవ్ కొంతకాలంగా తెరమెరుగైన విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి ఒక ఛానల్ ఆయన చనిపోయాడు అని కూడా ప్రసారం చేసి కలకలం రేపింది. దీంతో మళ్ళీ వెలుగులోకి వచ్చిన వేణుమాధవ్ తాను బ్రతికే ఉన్నానని చెప్పుకొచ్చాడు. అప్పట్లో బాగా వీక్ అయిన స్టార్ కమెడియన్ ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఎంతో టాలెంట్ ఉన్న వేణుమాధవ్కి అవకాశాలు తగ్గిపోవడానికి కారణమేమిటి అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. విపరీతమైన అహంకారం వల్లనే వేణుమాధవ్ను చాలామంది దర్శక నిర్మాతలు పక్కన పెట్టారని కూడా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించారు వేణుమాధవ్. తనకు అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయో చాలామందికి తెలియదు. అవకాశాలు బాగా వస్తున్న సమయంలో అనారోగ్యం పాలైన వేణుమాధవ్ 2-3 సార్లు షూటింగ్లో స్పృహ కోల్పోయారు. అలా 2-3 సార్లు నిర్మాతలే హాస్పిటల్లో జాయిన్ చేశారని సమాచారం. ఇలా తరచూ షూటింగుల్లో అస్వస్థతకు గురికావడం గమనించిన దర్శక నిర్మాతలు షూటింగ్ సమయంలో ఏదైనా జరిగితే చెడ్డ పేరు వస్తుందని భావించారు. గతంలో శ్రీహరి కూడా షూటింగ్ సమయంలో చనిపోవడంతో చిత్ర నిర్మాతలు ఆయనను సరిగా పట్టించుకోకపోవడం వల్లనే చనిపోయారు అని ఆయన భార్య ఆరోపించారు. అదేవిధంగా వేణుమాధవ్ విషయంలోనూ జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని దర్శక నిర్మాతలు భావించి ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణుమాధవ్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని తెలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.